వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ముందుగా ఒక వీడియో చూపిస్తాను, వీడియో చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. मुंबई जी अटैक्स जी जी बिल्कुल बिल्कुल उसके बाद हम ये ब्राह्मण को भी टारगेट कर सकते हैं। देखो भाई, ब्राह्मणों, हाँ, ये बहुत ही सबसे ज्यादा जरूरी बात ये तुमने बोल दी। सबसे उम्दा ब्राह्मणों को टारगेट तो सबसे पहले करना है, ब्राह्मणों को टारगेट। जी जी, इसीलिए कुछ टर्मिनोलॉजीज भी है ना, जैसे कि ब्राह्मणिकल पैट्रियार्की, ब्राह्मणिकल सुप्रीमेसी, ये सब भी बहुत ज्यादा फेमस करना पड़ेगा। ब्राह्मणवाद से ही लड़ाई का मुद्दा है, जिसकी वजह से हमारे मुजाहिद भाई उमर खालिद, सैफी और क्या नाम है उसका, उस्मानी, ये हमारे दीन के मुजाहिद हैं। ये हमें काफिरों के साथ डिवाइड एंड रूल करना होगा। जी 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 जनाब, बहुत से हिंदू हाथ में कड़ा भी पहनते हैं, तो उसका भी हथियार के रूप में इस्तेमाल कर सकते हैं वो हम मोमिनों पे, तो वो भी बंद हो जाना चाहिए। जी बेशक जनाब, एकदम दुरुस्त फरमाया आपने ना। जो ये ब्राह्मण लोग जनेऊ पहनते हैं, उसका इस्तेमाल भी वो हमें फांसी के फंदे पे चढ़ाने के लिए कर सकते हैं। बेशक बहुत प्रोफेसर साहब के मुंबई जी अटैक्स जी जी बिल्कुल बिल्कुल माशाल्लाह। उसके बाद हम ये ब्राह्मण को भी टारगेट कर सकते हैं। देखो भाई, ब्राह्मणों, हाँ, ये बहुत ही सबसे ज्यादा जरूरी बात ये तुमने बोल दी। सबसे उम्दा ब्राह्मणों को टारगेट तो सबसे पहले करना है, ब्राह्मणों को टारगेट। जी जी, इसीलिए कुछ टर्मिनोलॉजीज भी है ना, जैसे कि ब्राह्मणिकल पैट्रियार्की, ब्राह्मणिकल सुप्रीमेसी, ये सब भी बहुत ज्यादा फेमस करना पड़ेगा। ब्राह्मणवाद से ही लड़ाई का मुद्दा है, जिसकी वजह से हमारे मुजाहिद भाई उमर खालिद, सैफी और क्या नाम है उसका, उस्मानी, ये हमारे दीन के मुजाहिद हैं। ये हमें काफिरों के साथ डिवाइड एंड रूल करना होगा। जी 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 जनाब, बहुत से हिंदू हाथ में कड़ा भी पहनते हैं, तो उसका भी हथियार के रूप में इस्तेमाल कर सकते हैं वो हम मोमिनों पे, तो वो भी बंद हो जाना चाहिए। जी बेशक जनाब, एकदम दुरुस्त फरमाया आपने ना। जो ये ब्राह्मण लोग जनेऊ पहनते हैं, उसका इस्तेमाल भी वो हमें फांसी के फंदे पे चढ़ाने के लिए कर सकते हैं। बेशक बहुत प्रोफेसर साहब। సో చూసారు కదా, ఇప్పుడు మీరు చూసిన వీడియో ఇది. ఒక ముస్లిం వాట్సాప్ ఆన్లైన్ మీటింగ్ ఇది. ब्राह्मण को भी टारगेट कर सकते हैं। देखो भाई, ब्राह्मणों, हाँ, ये बहुत ही सबसे ज्यादा जरूरी बात ये तुमने बोल दी। सबसे उम्दा ब्राह्मणों को टारगेट तो सबसे पहले करना है, ब्राह्मणों को टारगेट। जी जी, इसीलिए ఒక నిమిషం 21 సెకండ్ల నిడివి గల ఈ వాట్సాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతదేశంలో నుంచి హిందువులను ఎలా నిర్మూలించాలి, ఇది భారతదేశంలోని కొందరు ముస్లింలు ఒక వాట్సాప్ చాట్ మీటింగ్ ద్వారా చర్చిస్తున్న అంశాలు. హిందువులను ఎలా విభజించాలి, ఎలా దాడి చేయాలి, ఎలా అంతం చేయాలి అనే దానిపై బహిరంగంగా ఆన్లైన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిందువులను కుల ప్రాతిపదికన విభజించి తద్వారా వారు ఒకరితో ఒకరు గొడవ పడేలా రెచ్చగొట్టాలని, అన్నిటికంటే ముఖ్యంగా బ్రాహ్మణులనే ప్రత్యేకంగా లక్ష్యం చేసుకోవాలని, వారిని అంతం చేస్తే హిందూ మతం నాశనం అవుతుందని మాట్లాడుకుంటున్నారు. అసలు ఎంత దారుణ పరిస్థితులు వస్తున్నాయి. ఒక పక్క నుంచి లవ్ జిహాద్, ఒక పక్క నుంచి ల్యాండ్ జిహాద్, ఇంకో పక్క నుంచి తూక్ జిహాద్, ఇంకో పక్క నుంచి ప్రసాదంలో విషం కలపాలనుకోవడం, ఇంకో పక్క నుంచి అన్ని రకాలుగా ఈ దేశంలో హిందువుల మీద దాడి జరుగుతున్నా ఇక్కడున్న సుడో సెక్యులర్లకు, ప్రభుత్వాలకు, అధికారులకు అది కండ్లకు కనిపించట్లేదు. ఇప్పుడు బాహాటంగా ఒక చాట్ అది ఎలా లీక్ అయింది, వాళ్ళే చేసి ఉంటారు నాకు తెలిసి. ఇది తెలిసి వాళ్ళు భయపడిపోవాలి అని కులాలుగా విభజించి హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఎలా
ఎలా హిందుత్వం ఈ దేశం నుంచి పారిపోయేలాగా చేయాలని వాట్సాప్ చాట్లు చేస్తున్నారు. అందులో మహిళ అని లేదు, పురుషుడు అని లేదు, ముస్లిం వ్యక్తులే ఉన్నారు అందులో. దీన్ని ఎలా చూడాలి? ఇప్పటికీ మాట్లాడకూడదా? ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు నిద్రపోతోంది? ఈ వాట్సాప్ చాట్లో దానికి సంబంధించి ట్రేస్ అవుట్ చేసి వాళ్ళను అరెస్ట్ చేస్తారా లేదా? లేకపోతే హిందువులనే కదా తరిమి కొట్టని, మేము సెక్యులర్లం కదా మాకేం కాదు అనుకుంటున్నారా? ఇంత బహిరంగంగా రెచ్చిపోతుంటే వీళ్ళ మీద ఎందుకు యాక్షన్స్ లేవు? ఇంత దారుణమా? అసలు హిందువులు ఏం చేశారు? సర్వే జన సుఖినో భవంతు అనడమా? సెక్యులర్లుగా మీరు పిలిచే ప్రతి పూజలకు వచ్చేసి మీ ఆచారాలను వ్యవహరించడమా? లేకపోతే రాజకీయ నాయకులు మీకు ఒమ్ము కాస్తూ హిందువులను పదే పదే విభజించి పాలించాలి కానీ చూస్తున్నా కూడా పట్టించుకోకుండా ఉండడమా? హిందువులు చేసిన తప్పేంటి? సిగ్గు లేదు? హిందువులను ఏదో చేయాలని మాట్లాడడానికి ఏం తరిమి కొడితే పారిపోయేటోళ్ళం అనుకుంటారా? ఈ వాట్సాప్ చాట్ బయటకు వస్తే భయపడిపోయిద్ది అనుకుంటారా? మేమే గనక ఇట్లా వాట్సాప్ గ్రూపులతో మీటింగులు పెట్టి మీరు మాట్లాడుతున్నట్టే ముస్లింలలో ఉన్న షియాలను, సున్నీలను, లేకపోతే దళిత ముస్లింలను, కులాలను బయటికి తీసి ఎలా విడగొట్టాలి, అయినా మేము విడగొట్టాలనుకోవడం ఏంది? కొట్టుకు చేస్తాండ్రు. ముస్లిం దేశాల్లో ఒకడికొకడు కొట్టుకు చేస్తాండ్రు. ఈ దేశం కాబట్టే మీరు సురక్షితంగా ఉన్నారు. ఈ దేశం కాకుండా మరే దేశంలో ఉన్నా మీరు సురక్షితంగా ఉండలేరు. ఆ దేశాల్లో ఉన్న వాళ్ళని పోయి అడగండి. అదే మేము ఆలోచన చేస్తే హిందూ రాష్ట్ర సాధన అనగానే అయ్యి బాబోయ్ అని గుండెలు బాదుకుంటారు. కానీ హిందువులు అత్యధికంగా మెజారిటీగా ఉండి ఒక ముస్లిం ప్రాతిపదికన దేశం విడిపోయిన తర్వాత కూడా ఈ దేశంలో మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటున్న హిందువులను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చూస్తారా? ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? ఎవడిచ్చాడు అంట? మీరు పరిగెట్టు ఉంటే మేము పరిగెత్తి పారిపోతాం అనుకుంటారా? 15 నిమిషాలు, 5 నిమిషాలు గల్లీలు సరిపోవు. మాకు రావా డైలాగులు? మాకు విజ్ఞత ఉంది. అమ్మాయ్య సంస్కారంతో నేర్పినరు. అన్నం తిని పెరిగినాం కాబట్టి మేము మంచిగా మాట్లాడుతున్నాం. మీకన్నా మృగాలు నయం. అవి ఆకలేసినప్పుడే వేటాడతాయి. మీరు అనుక్షణం హిందువులను వేటాడుతూ హిందువుల సొమ్ము తిని బ్రతుకుతున్నారు సిగ్గు లేకుండా. ఆ వాట్సాప్ చాట్లో ఉన్న ప్రతి ఒక్కలను నేను అంటున్నా, మీ తరం కాదు, మీ అయ్యల జాగిర్ల తరం కూడా కాదు ఈ దేశం నుంచి హిందువులను తరిమేయడం. అండ్ ప్రభుత్వం ఈ వీడియో ద్వారా సుమోటోగా కేసును స్వీకరించి అసలు ఈ వాట్సాప్ చాట్ ఎక్కడ జరిగింది, ఇది ఎందుకు ఈ 2-3 రోజుల నుంచి ఆన్లైన్లో లీక్ చేశారు, లీక్ చేసింది ఎవరు, దీని ద్వారా ఏం సాధించాలి అనుకున్నారు అనే విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళను అరెస్ట్ చేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. లేదు అనంటే అనేక గందరగోళాలకు ఈ వీడియో తావవుతుంది. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ బాగుంటే కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయుత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.